ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చిన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని చూపిస్తారండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఆటో జానీ లోకల్. నేను ఈ ఊరికి వచ్చేదాకా తెలియదు ఇక్కడ ఇంత మంచి ఆలయం ఉంటుందని. ఇంత చిన్న పల్లెటూరులో ఇంత మంచి ఆలయం చూడడం నేను మొదటిసారి. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందనుకుంటున్నారా? అనంతపురం జిల్లా పామిడి మండలం కాలాపురం అనే చిన్న గ్రామంలో ఉంది. చూస్తున్నారు కదా ఈ గుడి ఎంత అందంగా ఉందో. నేను అనుకోకుండా ఈ ఊరికి రావడం, ఈ ఊరిలో ఈ గుడి చూడడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. అంతే కాకుండా ఈ ఆలయంలో శ్రీరాముడు సీతమ్మ దగ్గరికి చేరుకోవడానికి వారధిగా నిర్మించిన ఒక రాయి కూడా ఈ ఆలయంలో ఉంది. ఈ ఆలయానికి చిన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే, మనకు కసాపురంలో ఆంజనేయ స్వామి ఏ రూపంలో దర్శనమిస్తున్నాడో ఈ ఆలయంలో అదే రూపంలో మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఈ ఆలయానికి చిన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి అనే పేరు వచ్చింది. శ్రీ చిన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి దర్శనాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేయండి. కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ ఆలయంలో ప్రతి శనివారం అంజన్న మనకు అందమైన అలంకార రూపంలో దర్శనమిస్తున్నాడు. ఇక్కడ ఫొటోస్ లో కనపడుతుంది కదా, చూసేయండి. ఈ దేవాలయంలో శ్రీరాముడు సీతమ్మ దగ్గరికి చేరుకోవడానికి వారధిగా నిర్మించిన రాయి కూడా ఈ క్షేత్రంలో ఉంది. చూపిస్తారండి. సీతమ్మ తల్లి లంకలో ఉండగా శ్రీరాముడు తన సైన్యంతో సముద్రాన్ని దాటనికి వారధిగా నిర్మించడానికి ఉపయోగపడిన రాళ్లలో ఈ రాయి కూడా ఒకటి. చూస్తున్నారు కదా, ఈ రాయిని నీళ్ళల్లో ముంచినా మునగడం లేదు, మళ్ళీ తేలుతూనే ఉంది. ఈ రాయిని పూజారి గారు రామేశ్వరం నుంచి తీసుకొచ్చారని, అక్కడ ఈ రాయి గురించి మొత్తం వివరించారని నాతో చెప్పడం జరిగింది. నేను ఈ రాయిని ఎత్తుకొని మరీ చూశాను, చాలా బరువుగా ఉంది. ఈ ఆలయంలో మరో అద్భుతాన్ని చూపిస్తా పదండి. ఈ దేవాలయంలో కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని కూడా చూపిస్తారండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ శివలింగాన్ని కాశీ నుంచి తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే కాశీకి వెళ్ళినంత ఫలితం వస్తుందని పూజారి గారు మనతో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా చిన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.